హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కీబో మార్నింగ్. ఇక్కడ కొద్ది నిమిషాల క్రితమే డాడీ వాయిస్ ఇచ్చాడు కదా, కాయిన్స్ నచ్చిన వారికి అమ్ముకోవచ్చు, క్యాష్ రూపకంగా మీరు తిరిగి తీసుకోవచ్చు అనే విధంగా మనము ఎవరికి నచ్చిన వారికి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి మనం అక్కడి నుంచి అమౌంట్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన రేట్లో మనం అమ్ముకోవచ్చు. దానికి డాడీకి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే డాడీ ఈడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ఏంటంటే కాయిన్స్ ఎవరికైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాకు అమ్మినా, మీరు ఎవరికైనా అమ్మినా వాళ్ళకు వారే బాధ్యులు, కొన్న వారికి అమ్మిన వారే బాధ్యులు. ఇక్కడ డాడీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం డాడీకి చెప్పి ఫలానా వ్యక్తికి అమ్ముతలేం కాబట్టి మన కాయిన్స్ మనమే బాధ్యులు. మన ట్రాన్స్ఫర్ ఆప్షన్ కు మన కాయిన్స్ అమ్మడానికి మనమే బాధ్యులం కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిగా కేర్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోండి కాయిన్స్ అమ్ముకోవాలనుకున్న వారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ లేదని చాలా మంది కంగారు పడుతున్నారు. ఇక్కడ చూడండి, కీబో లోకల్ ఎక్స్చేంజ్ అనే కాలం దగ్గర, కీబో లోకల్ ఎక్స్చేంజ్ దగ్గర కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎక్కడా లేదు. అయితే ఇక్కడ చూడండి, కీబో ఎక్స్చేంజ్ అని ఇక్కడ రెడ్ లో ఉంది. ఇక్కడ దీన్ని టచ్ చేస్తే, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి, కీబో ఎక్స్చేంజ్ రెడ్ లో ఉన్నదాన్ని టచ్ చేయగానే మనకు ట్రాన్స్ఫర్ కాయిన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనము అకౌంట్ నెంబర్ SVKVTS నేను ఎగ్జాంపుల్గా ఒకరికి పంపించి మీకు చూపించాలనే ప్రూఫ్తో పంపిస్తున్నా చూడండి. వైసునిత అకౌంట్కు ఇక్కడ నాకు కాయిన్స్ చూపిస్తుంది చూడండి. నేను దీంట్లో 1 కాయిన్ ఇక్కడ గెట్ ఓటీపీ, నా నంబర్కు ఓటీపీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. 219384. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను. కాయిన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నచ్చిన వారికి ముందే మాట్లాడుకొని నియమ నిబంధనలు మీరే మాట్లాడుకొని జాగ్రత్త వహించి పంపించగలరు. దీనికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసిన వారు మాత్రం చూసుకొని జాగ్రత్తగా పంపించుకోండి. జై కీబో, జై కీబో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.